హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతము. ఈరోజు స్టీమ్డ్ వెజిటబుల్స్ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. ఈ స్టీమ్డ్ వెజిటబుల్స్ అన్ని వయసుల వారు కూడా తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఒబెసిటీ రాకుండా, గుండె జబ్బులు రాకుండా, క్యాన్సర్ రాకుండా మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మనం స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకుంటే కనుక మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ వేసుకున్నాను. ఆపై చిల్లులు గిన్నె పెట్టాను అనమాట. ఈ విధంగా దాంట్లోకి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ వేస్తున్నాను. స్వీట్ కార్న్, బేబీ కార్న్, క్యారెట్, బీన్స్, మష్రూము, బ్రోకలీ, క్యాప్సికమ్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఒకటిగా చిల్లుల గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. వీటిని ఒక 10 మినిట్స్ మనం ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఆవిరి మీద. క్యాప్సికమ్ మటుకు ముందు వేయకూడదు. ఒక 5 మినిట్స్ అయినాక క్యాప్సికమ్ వేయాలన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం. మరలా మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా మూత తీసి చూద్దామండి. చూడండి, చక్కగా ఆవిరి మీద వెజిటబుల్స్ అన్నీ ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. దీంట్లోకి ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను అండి. ఆ తర్వాత కొద్దిగా మస్టర్డ్ సాస్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెజిటబుల్ తింటుంటే కనుక చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకుని తింటే. ఆ తర్వాత కొద్దిగా టమాటా సాస్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా? అలా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.